భద్రాద్రి కొత్తగూడెం నుంచి మరి ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. పాల్వంచ నుండి ఇక్కడ వచ్చిన తర్వాత వాతావరణం చూసి ఈ కొన్ని వార్డులు తిరిగిన తర్వాత, ఈ కొన్ని డివిజన్లు తిరిగిన తర్వాత మాకు అనిపిస్తుంది ఇక్కడ నవీన్ యాదవ్ 100% బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే దిశగా ఆయన పయనిస్తున్నారని, డెఫినెట్గా ఆయన గెలుపు సాధ్యమని ఎవరు ఆపలేరని, ఎన్నో కుతంత్రాలు కుట్రలు కేటీఆర్ మరి ఎన్నో అభూత కల్పనలు అబద్ధాలు మాటలు చెప్పుకుంటా వీరు గెలిస్తే రౌడిజం పెరుగుద్దని, అది పెరుగుద్దని, ఇది పెరుగుద్దని ఎన్నో ప్రజల్ని భయభ్రాంతులు చేసే గురిచేశారు. కానీ వీరు సేవా కార్యక్రమానికి పరిమితమైన వాళ్ళు. గతంలో నవీన్ యాదవ్ చేసినటువంటి మంచి పనులు మరి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మేము ఇక్కడ గట్టిగా చెప్పగలిగేది ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి 100% నవీన్ యాదవ్ గెలుపుని ఎవరు ఆపలేరని, రేపు 11వ తారీఖు అది బ్యాలెట్ అందరూ చూపిస్తారని, డెఫినెట్గా ఈ విజయాన్ని ఎవరు ఆపలేరని, ఉన్న ఆ కొంచెం కొన ఊపిరితో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ దెబ్బతో మొత్తము మరణావస్థకి వెళ్తుందని ఖాయమని, కాంగ్రెస్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్విఘ్నంగా ఈ మిగిలిన 3 సంవత్సరాలు మరొక 10 సంవత్సరాలు ఈ తెలంగాణలో పరిపాలిస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు, రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నారు, నవీన్ యాదవ్ నమ్ముతున్నారు. డెఫినెట్గా హస్తం గుర్తుకి అందరూ ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నారు.